రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక సెక్రటేరియట్ బీఆర్కే భవన్లో ఉద్యోగులను కరోనా చుట్టేస్తోంది. వారం రోజుల్లో 60 మంది ఉద్యోగులు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో చాలా మంది హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. సీఎస్ సోమేష్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్, బీఆర్కే భవన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ త్రినాథ్ ఇటీవలే కరోనా నుంచి కోలుకొని విధులకు హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలో నిన్న నలుగురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఒక పీఏ, 3 అటెండర్లున్నారు. గడిచిన 4 రోజుల్లో ఆర్థిక శాఖలో 10 మందికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో సచివాలయంలోకి విజిటర్లను అనుమతించడం లేదు. ఎవరైనా అత్యవసరమైతే సంబంధిత శాఖల అధికారుల అనుమతి తప్పనిసరి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక సెక్రటేరియట్ బీఆర్కే భవన్లో ఉద్యోగులను కరోనా చుట్టేస్తోంది. వారం రోజుల్లో 60 మంది ఉద్యోగులు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో చాలా మంది హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. సీఎస్ సోమేష్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్, బీఆర్కే భవన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ త్రినాథ్ ఇటీవలే కరోనా నుంచి కోలుకొని విధులకు హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలో నిన్న నలుగురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఒక పీఏ, 3 అటెండర్లున్నారు. గడిచిన 4 రోజుల్లో ఆర్థిక శాఖలో 10 మందికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో సచివాలయంలోకి విజిటర్లను అనుమతించడం లేదు. ఎవరైనా అత్యవసరమైతే సంబంధిత శాఖల అధికారుల అనుమతి తప్పనిసరి చేశారు. మరిన్ని అప్డేట్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, బీఆర్కే భవన్ లో కరోనా కేసులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యోగిత, దాదాపు ఈ వారం రోజుల నుంచి బీఆర్కే భవన్లో దాదాపు ఒక 50 నుంచి 80 లోపు మధ్యలో వారందరికీ కూడా చాలామందికి కరోనా పాజిటివ్గా వచ్చింది. ముఖ్యంగా సీఎస్ సోమేష్ కుమార్తో పాటుగా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చి తగ్గింది. వారు దాదాపు ఒక 2-3 రోజుల నుంచి విధులకు కూడా హాజరవుతున్నారు. ఎస్పీఎఫ్ బీఆర్కేఆర్ భవన్ ఎస్పీఎఫ్ చీఫ్ త్రినాథ్ కూడా కరోనా పాజిటివ్ వచ్చి తగ్గింది. ఈరోజే వారు విధులకు కూడా హాజరయ్యారు. చాలామంది సెక్షన్ ఆఫీసర్లతో పాటుగా కింది స్థాయి ఉద్యోగులకు అందరికీ కూడా కరోనా పాజిటివ్ చాలా కేసులు బీఆర్కే భవన్లో పెరుగుతున్నాయి. దాంతోపాటుగా మిగతా ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్థిక శాఖ, సిసిఎల్ఏ, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ ఇట్లా శాఖల వారీగా చూసుకుంటే ప్రతి శాఖలో కూడా దాదాపు 10 నుంచి 15 మందికి కరోనా పాజిటివ్ సంఖ్యలు కింది స్థాయి 4th క్లాస్ అటెండర్ నుంచి మీది స్థాయి ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, ఐఏఎస్లకు కూడా కరోనా పాజిటివ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా నిన్న ఒక్కరోజే దాదాపు బీఆర్కేఆర్ భవన్లో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఒక సిఎస్ పేషీలోనే నిన్న 4గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ముఖ్యంగా ఈ బీఆర్కేఆర్ భవన్కి సంబంధించి ఏదైనా విజిటింగ్ అవర్స్కు సంబంధించి కూడా విజిటర్లను కూడా అలో చేయడం లేదు. ముఖ్యమైన పనులకు మాత్రమే ఎవరినైనా లోపలికి పంపాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరికైనా అర్జెంట్ అనుకుంటే ఆ శాఖకు సంబంధించిన అధికారులతో చెప్పించుకున్న తర్వాతనే బీఆర్కే భవన్ లోపలికి కూడా రావాలని చెప్పేసి కూడా ఆదేశాల్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ కమిషనర్లకు సంబంధించి ఐఏఎస్లకు కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతుంది. కింది స్థాయి అధికారులతో పెరగడంతో ముఖ్యంగా ఈ పెండింగ్ సమస్యలు కూడా చాలా అధికంగా అయిపోయాయి. మేజర్గా మనం ముఖ్యంగా సిసిఎల్ఏకు సంబంధించి కనుక చూసుకుంటే ధరణి తర్వాత ఎక్కువ కేసులు, ధరణితోటి ఎక్కువ ర్యాండ్ సమస్యలన్నీ కూడా పేరుకుపోయాయి. ముఖ్యంగా కరోనా తర్వాత కూడా డే బై డే ఆల్టర్నేటివ్ లేకపోవడం ఒకటి మేజర్గా అక్కడ సమస్యగా మారిపోయింది. ఉద్యోగస్తుల్లో ఒకరికి కరోనా వస్తే ఆ తర్వాత పొద్దున్న వస్తే ఒకవేళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి 4-5గురిని కూడా మళ్ళీ హోమ్ ఐసోలేషన్ ఉండడానికి ఇంటికి పంపిస్తున్నారు. అప్పటి వరకు మాత్రమే దానికి సంబంధిత ఆ క్షణం వరకు మాత్రమే వారికి ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఎట్లాంటి కరోనా కట్టడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నా కూడా ఆఫీసులలో మాత్రం ఇప్పటి వరకు చూస్తున్నాం. ఈరోజు అంటే సీఎస్ సోమేష్ కుమార్కు కరోనా పాజిటివ్ వచ్చి తగ్గిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా ఫస్ట్ మొదటి వేవ్లో మాత్రం బీఆర్కే భవన్లోకి ఎంటర్ కావాలంటే థర్మల్ స్కాన్ కానీ లేకపోతే శానిటైజర్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొద్ది రోజుల క్రితం నుండి కూడా సిఎస్కు వచ్చి తగ్గిన తర్వాతనే ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. గతంలో చాలా ఎక్కువ మంది ఉంటారు
బీఆర్కే భవన్ చాలా చిన్నగా ఉంటుంది, శాఖలు ఎక్కువగా ఉంటాయి, చాలామంది తక్కువ ప్లేస్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యోగస్తులంతా కూడా ఓన్లీ పై స్థాయిలో అంటే కమిషనర్లకో లేకపోతే ఐఏఎస్లకో పాజిటివ్ వస్తే ఒకలాగా, కింది స్థాయి వర్కర్లకు వస్తే ఒకలాగా చూస్తున్నారు. ఇంకొకటి మేజర్గా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఉద్యోగస్తుల వారీగా కూడా చూస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వస్తే మాత్రం మీరు 4 రోజులు 5 రోజులు సెలవులు తీసుకోవాలి, అంతకు మించి ఎక్కువగా సెలవులు తీసుకోవద్దని చెప్పేసి స్ట్రిక్ట్లీ వాళ్ళకు మౌఖిక ఆదేశాలు కూడా ఆ పై స్థాయి అధికారులు కూడా వారికి ఆదేశిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఆ విధంగా ఉంటే, పర్మనెంట్ ఉద్యోగస్తులకు కూడా గతంలో ఏదైతే పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడే 50% ఆల్టర్నేటివ్ కానీ 50% అవకాశం కల్పించింది. రోజు రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ల సంఖ్య పెరుగుతుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆఫీసులు కానీ లేకపోతే బీఆర్కే భవన్ కానీ మిగతా కలెక్టరేట్లు కానీ ఎక్కడా కూడా ఇప్పుడు ఆల్టర్నేటివ్ కానీ 50% ఉద్యోగస్తులకు విధులకు సంబంధించి కూడా ఎట్లాంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఒక బీఆర్కే భవన్కి సంబంధించి పశుసంవర్ధక శాఖ కానీ ఫైనాన్స్లో కానీ అది ఆల్టర్నేటివ్ సిస్టమ్ అయితే నడుస్తుంది. ఆర్థిక శాఖలో ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి దాదాపు ఒక 20 మందికి పైగా కూడా కరోనా పాజిటివ్లు కింది స్థాయి నుంచి పై ఉన్నత స్థాయి అధికారులందరికీ కూడా 20% మంది పైగా వచ్చింది. పశుసంవర్ధక శాఖలో కూడా కొంత కేసులు ఎక్కువగా ఉండడంతో వారికి కూడా 50% ఆ ఉద్యోగస్తులకు ఇస్తూ ఆల్టర్నేటివ్ డేస్ పనిచేసుకోవడానికి ఆ శాఖకు సంబంధించిన వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఆ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి అందరి ఉద్యోగులకు కూడా అదేవిధంగా ఆల్టర్నేటివ్ లేదా 50% ఉద్యోగ పనిచేయడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఏదైతే సెక్రటేరియట్కి సంబంధించి బీఆర్కే భవన్లో తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగస్తుల సంఘం కూడా మేము ఫ్రంట్ లైన్ వారియర్స్గా మేము కూడా పనిచేస్తున్నాం, మేము కూడా ప్రతిరోజు ఉద్యోగాలకు వస్తున్నాం కాబట్టి మాకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ టీకా కూడా ఇప్పించాలని చెప్పేసి వారు మొన్న సీఎంను కూడా కోరడం జరిగింది. దాంతోపాటుగా 50% విధులు కూడా 50% మాత్రమే రోజు డైలీ డ్యూటీకి వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం కూడా సీఎంను కోరడం జరిగింది. దానిపై ఇప్పటివరకు అయితే ఎట్లాంటి స్పందన రాలేదు. మరొక వైపు ఈ సీఎంఓకు సంబంధించి బేగంపేట సీఎంఓ కార్యాలయంలో కూడా ఇప్పటివరకు ఈ సెకండ్ వేవ్కు సంబంధించి 10ల సంఖ్యలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ విధంగా ఒక బీఆర్కే భవనే కాదు మిగతా శాఖలన్నింటిలో కూడా ప్రతి శాఖలో కూడా 5 నుంచి 10-15 కేసులు కూడా ప్రతిరోజు ఇప్పటి వరకు సెకండ్ వేవ్లో 15 కేసుల వరకు అయితే నమోదయ్యాయి. యోగిత, ఇది మొత్తం అధికారులు కానీ ఐఏఎస్లు కానీ కింది స్థాయి ఉద్యోగస్తులలో ఈ కరోనా పరిస్థితి. ఖచ్చితంగా మాకు ఉద్యోగస్తులందరికీ కూడా 50% వరకు మాత్రమే డ్యూటీ చేసేలాగా ఉద్యోగస్తులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఉద్యోగస్తులతో డిమాండ్ చేస్తున్నారు. యోగిత, మరొక వైపు ఈ పెండింగ్ కేసులు ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజులు రాకపోవడంతో ఆ పెండింగ్ ఫైల్స్ ఇటు సీసీఎల్ఏ కానీ లేకపోతే ఫైనాన్స్కి సంబంధించి కానీ ఈ పెండింగ్ ఫైల్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఆల్టర్నేటివ్ ఆ వ్యక్తి స్థానంలో మరొక వ్యక్తిని అపాయింట్మెంట్ చేయడం కానీ చూసుకునే బాధ్యతల విషయంలో కూడా లేకుండా పోయింది. దాంతో పాటుగా కూడా ఎక్కువ పెండింగ్ ఫైల్స్లో కూడా ఇటు విద్యాశాఖలో కానీ ఫైనాన్స్లో కానీ రెవెన్యూలనైతే ఈ పెండింగ్ కేసులు అయితే ఎక్కువగా ఉన్నాయి. యోగిత. ప్రేమ్.